ఈ రచయిత గౌరవమిత్రులతో మరి పుష్కరంతో పాటు ఒక వసంతం కూడా పూర్తి చేసుకుంది. 13 వసంతాలు పూర్తి చేసుకుంది దగ్గర. మొట్టమొదటిగా సామాల సదాశివ్ గారితో మేము అపూర్వంగా వారికి రాష్ట్ర స్థాయి వారిని సత్కరించుకోవడం, ఇది అక్షరానికి జరిగిన సన్మానంగా భావిస్తూ, సాహిత్యానికి జరిగిన సన్మానంగా భావిస్తూ డాక్టర్ సామాల సదాశివ్ గారు కూడా మొదటి పురస్కారం జరిగింది. ఇక రెండవ పురస్కారం శ్రీ రెండవ పురస్కారాన్ని నందిని రెడ్డి సార్ గారికి ఇవ్వడం జరిగింది. మూడవది ఆదిశ్వర శంకరన్ గారికి, ఏను గోపి గారికి, నానీల నాన్నగారికి, తర్వాత మన ఇందూరు అన్నమయ్య నరసింహారెడ్డి గారికి కూడా మేము అప్పుడు సన్మానం చేస్తున్నాం రాష్ట్ర స్థాయిలో. ఇందూరు అన్నమయ్య నరసింహారెడ్డి గారికి, మరి తర్వాత ఇనుగు నరసింహారెడ్డికి పోయిన సంవత్సరం ఈ రాష్ట్ర స్థాయిలో మనం చేసుకుంటున్నాం. సప్తఋషులకు సత్కారం నందనే చేసుకున్నాం. మరియు అష్టమ ఋషి సంగిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా మేము సన్మానం చేసుకుంటున్నాం రాష్ట్ర స్థాయిలో. ఇది గొప్ప యజ్ఞం అండి. ఇటు వచన కవిత్వంలో, కథా సాహిత్యంలో నిజంగా స్పర్ధలు పెట్టడం అంటే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. ఎంత అక్షరాన్ని ప్రేమిస్తారో, అక్షరాన్ని ప్రేమించే వాళ్ళు చాలా నిరాభిమాని ఉంటారు. మరి నిరాభిమాని సంకేతంగా మనం అందరం కలిసి ఆ పోటీలలో కథా విజేతలు, కవన విజేతలను కూడా మేము సత్కరించుకోవడం, ఇది 13వ వసంతంలో గొప్ప యజ్ఞం చేస్తున్నాం. ఇది అక్షరయ. ఇందులో మీరందరూ ఆహుతి చేశారు. ఈ అక్షరం మనసు పడిన మలినాన్ని కడిగిస్తాయి. మరి కవితలో వారు ప్రథమ విజేతలు నిలిచారు. మరి కథా సాహిత్యంలో దాదాపు 70 సంవత్సరాలు 1970 నుండి పడితే ఇప్పటి వరకు ఆ కాలువలలో ఎన్నో కథా సాహిత్యాలను తడిసి ముందవుతున్నామండి. మనం ఆ కాలువ కూడా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు, వారికి కూడా కథా విజేతగా మేము విజయ పత్రం కూడా ఇచ్చి సన్మానం చేసుకుంటాం. ఈ అధిక వ్యక్తి వారికి కూడా మేము సాధారణంగా అక్షర నమస్కారం చేస్తున్నాం. మరి ఇంత చక్కని కార్యక్రమంలో ఒక్కొక్కరు చాలా చక్కగా, చాలా చిక్కగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం నిజంగా ముదావా. ఒక్కొక్కరికైతే వచన కవిత్వంలో ఇటు కథా సాహిత్యంలో రెండేసి మూర్తులు వచ్చాయి. ఇద్దరు మాత్రం ఒక కళాగోపాల్ అయితే అనసూయమ్మ రాజగారు సూచించారు. వారికి వచన కవిత్వంలో వచ్చింది, ఇటు కథా సాహిత్యంలో వారికి రావడం ఇది ముదావా. చాలా నిజమాని శ్రీ ఖ్యాతం సంతోష్ గారు ఇక్కడికి రావాల్సిందిగా మా కవుల తరపున, మా సాహితీ మిత్రుల తరపున, మా సాహితీ వికాసకుల తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చారా? మరి సమయం చాలా విలువైనది, సమయం చాలా సంఘటన. ఎంతమంది ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తున్నాము. మరి తర్వాత ముఖ్య అతిథి నిజంగా మా ఇందూరు వెళ్ళపై ఒక మారుమూల పల్లె అమదాపురం. సినిమా చూపిస్తున్న మామ అని ఒక టైటిల్ పాటతో అల్లు అర్జునుడికి సైతం గొప్ప కథాక నాయకుడిగా తెచ్చుకునేటువంటి ఆ గేయ రచయిత మా వరికుప్పల యాదగిరి గారు. అతడు పాటలు నిర్మించుకోవచ్చు. వారి కార్యక్రమానికి విద్యార్థిగా వారిని ప్రేమపూర్వకంగా మా అనిదా పరిమాణం చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. ఈ భవనంలో ఉండకుండా కట్టని కోరికతో వారికి వారి మనసును అభిషేకం చేయాల్సిందని ప్రేమతో మీకు అందజేస్తున్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి కీలకమైనటువంటి పని రాశాను. అతడు కష్టాలతో కన్నీళ్లతో ఉన్నటువంటి కవికి కష్టం వస్తే చంద్రుడిని చూసినట్టు. అతడు సుఖపడితే మాత్రం
సూర్యుడిని అన్వేషిస్తాడంట. అలాంటి సమదృష్టి గలవాడు మా నాగేశ్వరం శంకరన్ గారు. ఈనాటి కార్యక్రమానికి కీలక ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. మరి ఈనాటి కార్యక్రమానికి నిజంగా బ్రతికున్నప్పుడు చేయాల్సిన బ్రతికున్నప్పుడే చేయాలి. మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉత్తరాధికారి ఎవరండి? వారి తండ్రి అమృత బిందువు రాజిస్తే మనమందరం పాలకుతల్లా ఉంటే వెళ్ళలేదు. మరి అలాంటి అమృత బిందువు రాసినటువంటి పరమయ్య నుంచి పడితే రాజేశ్వర సరస్వతమ్మ గారి దాకా వారి పరివారం అంతా దాదాపు ఈ 5 సంవత్సరాల పాటు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది ఉదాహరణ. లక్షలు పంచుకున్న వారి కుమారులు కాదు, లక్షలు పంచుకున్న వారి నిజమైనటువంటి కుమారులు. మరి అలాంటి అంతరంగాలతో ఉండబడినటువంటి ఈ సమావేశానికి వారి అమ్మ నాన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది మా హరితార సంఘానికి నిజంగా ఇది గర్వకారణం వచ్చింది. బ్రతికున్నప్పుడు పూజించండి, బ్రతికున్నప్పుడు కార్చిన కన్నీరు పరమార్థమంట, చనిపోయిన ఎన్ని కన్నీళ్ళు కార్చిన అది కర్తమంట. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఖ్యాత పరివారం వారి తాతగారు పరమయ్య గారు, రాజేశ్వర్ గారు, మరి వారి పుత్రులు కూడా ఇలా ముందుకు సాగడం అనేది ఉదాహరణ. వారిని మరోసారి మేము అభినందిస్తూ మీ తల్లిదండ్రుల పేరు మీరు ఇచ్చే అవార్డు ఇది అందరి హృదయంలో ఇప్పటికీ ఉంటుందని ఆశిస్తూ వారికి మనం అక్షర ఇక న్యాయ నిర్ణేతలుగా కవిత్వానికి ఉత్తమ కవిత్వాలను ఎన్నుకున్నటువంటి మా అతనికి ఇచ్చేది హోమియో వైద్యం, మానసిక మనోచికిత్స కాయకులు డాక్టర్ చమన్ గారు కవిత్వాన్ని బదిలించినటువంటి కవితలను వారిని విజయవంతంగా చేసినటువంటి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా న్యాయ నిర్ణేతకు వారికి మా అక్షర నమస్కారం తెలియజేస్తాను. రండి సార్, స్పీడ్ ప్లీజ్ సార్. ఎందుకంటే పండుగ కదా, 4 మాటలు చెప్పుకుంటే కదా మనకు ఆనందం అనిపిస్తుంది. తర్వాత న్యాయ నిర్ణేతగా ఉండి చాలా చక్కని కథలను ఎంపిక చేసి విజేతలు చేసినటువంటి ఆ ధన్యులకు మా అక్షర నమస్కారం. ఇక ఈ కార్యక్రమానికి చాలా విరామమాడి దాశరథి అవార్డు గ్రహీత, ఎన్నో పుస్తకాలను హస్తకాలను పెట్టినటువంటి మానవుడు, మా పుస్తక కవి కూడా మరి కవితకు విజేత కూడా ఈ కార్యక్రమానికి మరి దాశరథి అవార్డు గ్రహీత మనని మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాయి విశిష్ట పురస్కారం ఇస్తున్నటువంటి ఈ వేడుకలో వారు పాడుకోవడం నిజానికి ఉదాహరణ. వారిని కూడా మేము ప్రేమతో భావిస్తున్నాం. డాక్టర్ సండిశెట్టి శ్రీనివాస్ గారు వారు ఉపన్యాసకులుగా సేవలు అందిస్తున్నటువంటి మాటలు, ప్రొఫెసర్గా బహుజన సాహిత్యాన్ని, బీసీ ఉద్యమ సాహిత్యాన్ని, 100 ఏళ్ళు తెలుగు కథ, మాధవరెడ్డి సులోచన కథలు, స్వర్వరం సమగ్ర కవిత్వం, వట్టికోట అల్వారు స్వామి రామప్ప రభస పుస్తకాలకు సంపాదకత్వం వహించి ఎన్నో పుస్తకాలను అందించినటువంటి మాన్యుడు వారికి మా అక్షర నమస్కారం తెలియజేస్తున్నాం. ఉత్సవాలు కూడా జరుగుతుంది, అది పుస్తకం రాసి ఆ పుస్తకం నిజంగా అందరి పల్లె భాషలలో, పల్లె యాసలలో, తెలంగాణ యాసలలో, తెలంగాణ భాషలలో రాసినటువంటి మా జ్యేష్ఠుడు, మా శ్రేష్ఠుడు, మా హరిదా అన్న, మా బాబు అంజనీ లక్ష్మణ్ గారు వేదిక రావాల్సిందిగా వినియోగంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఆ మాతృమూర్తులను మనం నిండు మనసుతో ఆ చిత్రపటానికి మనం పూజ కార్యక్రమం చేసుకుంటాం. ఎందుకంటే ఇది నిజమైనటువంటి పూజ. ఎందుకంటే మాతృమాన్ పితృమాన్ పురుషు ఆచార్య అని చెబుతుంది. మరి ఆ తల్లిదండ్రులు లేకుండా మనం లేదు, వారి అస్తిత్వాన్ని గౌరవిస్తూ అందరూ వచ్చి ఆ మాతృమూర్తులను, ఆ పితృదేవతలను మనం ఛాయాచిత్రానికి పూజతో మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మతాలకు అతీతంగా ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులను తీర్చుకోవాలంట, రెండు భార్య భర్తకి అత్తమామలను కూడా తీర్చుకోవాలంట. ఇది మొదటి రుణం. మరి రెండో రుణం ఏంటిది? ప్రస్తుతం అడ్రస్ ఇచ్చినటువంటి ఆ సర్వాంతర్యాన్ని కూడా మర్చిపోవాలి. మరి మూడో రుణం దీక్ష. ఈ మూడు రుణాలు ప్రతి మనం ఆ మూడు రుణాలలో ఒకటి రుణం తీసుకున్నటువంటి మాన్యులు మరి ఆ ఖ్యాతం పరివారం అందరూ నడిచిపోయింది రూపమండి. పోయిన సంవత్సరం ఖ్యాతం సంతోష్ గారికి ఒక కాలు ఇంతమందికి ఉంటుందా ఆ ఆదర్శత అమరపురంలో మీ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఒక్కసారి మంగళ శాసనాలతో కరతరధ్వనులతో ఆ మాతృమూర్తిలో ఒకసారి మనసులో స్మరిస్తూ ధ్యానిస్తూ మీరు మంచి కర్మలు చేస్తూ ముందుకు సాగాలని నేను ప్రసన్న ఖ్యాతం సంతోష్ గారికి మరోసారి అక్షరం వస్తుంది. సభా సరస్వతికి వందనం. సభా కార్యక్రమం ప్రారంభించారు. రెండు మాటలు మీతో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, మనం సెల్ ఫోన్ మ్యూట్లో పెట్టేద్దాం, మూల్యం చెల్లించకుండా సాఫీగా సాగించుకుందాం. రెండో విషయం ఏంటంటే, అందరికీ కూడా నేను సారీ చెప్తున్నా. ఎందుకంటే వేదిక మీద అతిరత మహారథులు ఉన్నారు. సాహిత్యంలో ఎవరికి వారే సాటి. కాబట్టి మన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మధ్యలో లంచ్ విరామం ఒక అరగంట తీసుకుని తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే అందరం కూడా ఏ అడవిని లేదనుకుంటున్నా. మరి ఎవరన్నా చెప్తుంటే అది వేరే విషయం. కానీ ఈ సభ చిరస్థాయిగా గుర్తుండిపోయేటట్టు తెలంగాణ సాహిత్య ప్రస్థానంలో ఒక మంచి సభగా ఉండేటట్టు దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఒకవేళ మీ అందరికీ నచ్చితే ఒకసారి చప్పట్లతో మీ ధన్యవాదాలు. హరిత రచయితల సంఘం నదీ సంస్కృతి, సాహిత్య సంస్కృతి రెండు వేరు వేరు కాదు అని నిరంతరం నిరూపిస్తూ ముందుకు సాగుతున్నది. ఆ నదీ ప్రవాహం ముందుకు సాగుతూ సాగుతూ సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఈ సంతోషాన్ని అనే సరస్వతి నదిని కూడా తనలో కలుపుకుంది. ఈ నవ్య భారత్ తనలో కలుపుకుంది. ఆ ప్రస్థానం మరింత అద్భుతంగా ఇంకా సాహిత్య కేదారాలను సస్యశ్యామలం చేస్తూ ముందుకు సాగుతూ ఉంది. అందులో ఇది ఈరోజు ఒక అద్భుతమైన మజిలీగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాకు అత్యంత సన్నిహితులు, సాహిత్యం ఎక్కడ పుట్టింది అని అంటే సాహిత్యం మట్టి మూలాలలో పుట్టింది అని నిరూపించినటువంటి వ్యక్తి, కుప్పలు కుప్పలుగా పాటలను కవిత్వాన్ని ఒక పరిమళంగా పంచేటటువంటి వ్యక్తి వరికుప్పల యాదగిరి గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే నిజామాబాద్ అంటే గోదావరి, మంజీరా, హరిత ఈ త్రివేణి సంగమం కందకుర్తిలో ఉంది. బయట నుంచి వచ్చిన మిత్రులు ఈరోజు స్టే చేస్తున్నట్టే రేపు నేను అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, హిస్టారికల్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హిందేవారు పుట్టినటువంటి ప్లేస్ అది. ఇంకా కందకుర్తి స్పెషల్ ఏంటంటే అక్కడ హిందూ ముస్లిం జనాభా 50-50 ఉంటారు. కరెక్ట్గా గొప్ప లౌకికతకు నిదర్శనం. అక్కడ సరస్వతి శిశు మందిర్లో చదివే పిల్లలు, ముస్లిం పిల్లలు కూడా అద్భుతంగా శ్లోకాలు చాలా చక్కగా చదువుతారు. చాలా అద్భుతమైన సంస్కృతి ఆ ఊరు మనకు కనబడుతుంది. ఆ కందకుర్తి ఇంత పవిత్రమైందో, సాహిత్యంలో అంత పవిత్రంగా ప్రస్థానం సాగిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మాట వింటుంటే గంగా నదిలో స్నానం చేసినట్టు అనిపిస్తుంది.
నాగేశ్వరం శంకరన్ గారు, ఆయన ఎన్నిసార్లు హైదా వేదిక మీద మాట్లాడినా అది మళ్ళీ కొత్తగా ఉంటుంది, కొత్త చిగురులాగా ఉంటుంది. వారి వచ్చి వీళ్ళ ప్రవర్తన వచ్చారు, వారికి హృదయపూర్వక స్వాగతం. అట్లాగే తెలంగాణ ఉద్యమ స్పర్శ నుంచి నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఉద్యమం సమయంలో నన్ను వీలు పెట్టుకుని నడిపించినటువంటి అన్న, తెలంగాణ గురించి ఎవరు ఒక్క సెకండ్ వ్యతిరేకంగా మాట్లాడినా సరే, తక్కువ చేసి మాట్లాడినా సరే, ఆ సెకండ్లో 1000 వంతు కూడా సహించినటువంటి వ్యక్తి సంగీశెట్టి. అంటే ఉంటుంది కాదు, ఆయన సంగ్రామ శక్తి. సంగీశెట్టి సింగన్న ఈరోజు హైదా పురస్కారాన్ని స్వీకరించడానికి వచ్చారు. పిలవగానే అంగీకరించి, సాధారణంగా ఆయన అవార్డులకు లొంగని వ్యక్తి. నాకు తెలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఒకటేసారి మన 3 అవార్డులు వచ్చింది, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు. ఏ సంస్థ నుంచి తను స్వీకరించారు, కానీ హరిత మీద ప్రేమతో, మన హిందువుల మీద ప్రేమతో అన్న స్వీకరించారు. వారికి హృదయపూర్వక స్వాగతం అన్న. అలాగే సంతోషంగా ఒక మాట చెప్పాడు, మనం సాహిత్య కార్యక్రమాలు మామూలుగా చేస్తే కాదు, చాలా విలక్షణంగా చేయాలా. హరిత కార్యక్రమం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మేమందులో భాగమైతే బాగుంటుంది అని అనుకోవాలా. అట్లా మనం ప్రస్థానం ముందుకు సాగాల. దానికోసం మంచి ఒక డిజైన్ చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు, తెలంగాణ భాషను నాకు తెలిసి సంక్షిప్త కరెక్షన్ చేయాలా. మొదటిసారి తెలంగాణ భాషలో కవితల పోటీ, కథల పోటీ హరిత సంస్థనే నిర్వహించింది. 73 కథలు, 60 కవితలు పోటీలో వచ్చింది. అసలు నేను ఊహించాను, సరే మామూలుగా తెలుగులో పెడితే రాస్తారేమో కానీ తెలంగాణ భాషలో ఉన్నప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించాను. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. స్పందన అయితే వచ్చింది, కానీ న్యాయ నిర్ణేతలుగా ఎవరిని అని ఆలోచన చేసినప్పుడు నాకు ఒకరు సూర్యుడిలాగా, ఒకరు చంద్రుడిలాగా, చెప్పనన్నా అనిల్ ప్రసాద్ గారు అంటారు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న అనుబంధంలో వాళ్ళ నిజాయితీ, అన్నిటికి మించి అక్షరం మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళని ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలుగా అనుకున్నాం. గమ్మత్ ఏంటంటే ఈ వేదిక మీద వచ్చే వరకు చమనన్నకు తెలియదు అనిల్ ప్రసాద్ సార్ ఒక న్యాయ నిర్ణయాన్ని, అనిల్ ప్రసాద్ గారికి తెలియదు చమన్ సార్ న్యాయ నిర్ణయం. ఎంత ట్రాన్స్పరెంట్ అంటే, ట్రాన్స్పరెంట్ లో నువ్వులు అవార్డు ఇస్తే హరిత పోటీకి ఇవ్వచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ, బ్యూటిఫుల్. ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇట్లా పోటీ నిర్వహించడం కూడా ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మేము సక్సెస్ అయ్యాం. ఆ సక్సెస్ కి పునాదులైనటువంటి మా చమనన్నకి, అలాగే అనిల్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే హృదయపూర్వక స్వాగతం అన్న. అన్నవరం దేవేంద్రన్న నేను ఎప్పుడు మాట్లాడుకుంటాను, ఏకనామం సదా ప్రియం అన్న చాలా ప్రేమగా పిలుస్తుంది. విచిత్రం ఏంటంటే గూగుల్లో ఎప్పుడైనా గణపురం దేవేంద్రన్ కూడా అన్నవరం దేవేంద్ర వివరాలు ఇస్తుంది. నేను ఒకరోజు రావాలనుకుంటా, ఎప్పుడైనా అన్నవరం దేవేంద్రన్ పెడితే గణపురం దేవేంద్ర వివరాలు రావాలి. సో అన్నను ముందు పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తా. అన్నవరం దేవేంద్రన్ చాలాసార్లు పిలవాలి అనుకున్నాను, కానీ అద్భుతంగా కాంపిటీషన్ వారిని ఇక్కడ వరకు రప్పించింది. ఎంత సాదాసీదా ఉన్నాడు చూడండి. ఆయన మామూలు మనిషి కాదు. తెలంగాణ ప్రభుత్వం అందించే దాశరథి పురస్కారాన్ని అందుకున్నటువంటి సో అన్న, మీకు హృదయపూర్వక స్వాగతం. అట్లాగే మా పంచారెడ్డి అన్న గురించి ఇట్స్ ఎ రికార్డ్. తెలంగాణ భాషలో మొట్టమొదటి కవితా సంపుటి వేసినటువంటి వ్యక్తి 1972. నేను పుట్టినప్పుడు వేసిన 73. ఆ పుస్తకాన్ని 50 ఏళ్ళు నిండినాయి, 52 ఏళ్ళు అన్న పుస్తకాన్ని. 3 ఎడిషన్స్ వచ్చింది. ఇప్పుడు త్వరలో 4 ఎడిషన్లు వేస్తాం. ఈ చిత్రం, ఆ ఈ చిత్రంతో నిజామాబాద్ జెండా, తెలంగాణ భాష పతాకాన్ని సాహిత్యంపై, సాహిత్య శిఖరాలపై వేసిన వ్యక్తి పంచారెడ్డి లక్ష్మణ్. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. అలాగే మా శ్రీను, ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదన్న మాటలను మీరు బ్రహ్మాండంగా విన్నారు. అట్లా ఆయన మాట్లాడుతూ ఉంటే గంటలు మాట్లాడతాను.
ఏం సబ్జెక్టు ఇచ్చినా సరే ఆ సబ్జెక్టును తన సబ్జెక్టుగా అవసరం మాట్లాడుతుంటాడు తిరుమల శ్రీనివాస్. ఆ తిరుమల గట్టి కొండ, కానీ మావాడు మాత్రం మంచి కొండ, కరిగిపోదు, ఆ లక్షణం లేదు తిరుమల శ్రీనివాస్. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మొదటిసారి ఈ ప్రోగ్రామ్కి నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు శ్రీనివాస్. ఒకసారి శ్రీనివాస్ పెట్టేశాం. మా సుధాకర్, తిరుమల శ్రీనివాస్ వీళ్ళందరి కష్టాన్ని, సారీ స్వామి సార్, గుప్తప్రసాద్, వీళ్ళందరి కష్టాన్ని ఒక్కడే భరించింది, అన్ని పనులు చేసింది ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ శ్రీనివాస్, స్పెషల్ థ్యాంక్స్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్లో ద మేజర్ రోల్. తర్వాత ఇక్కడ చాలా విశిష్టమైన వ్యక్తులు కాలవల్లయ్య సార్. సార్ గురించి పత్రికల్లో చదివినాం, సమావేశాలు చదివినాం, సార్ కథల నుంచి ఎన్నో నేర్చుకున్నాం. సార్ పోటీలో పాల్గొనడమే హరిదా ఒక డెస్టినేషన్ తీసేది సార్. అసలు సార్ నందిప్రసాద్ సార్ ఆ కోర్స్ అని పంపించినప్పుడు చాలా ఆసక్తికరంగా చూసింది. అయితే నేనేం చేసినా, నా కొడుకున్న బిడ్డకి ఇచ్చిన, అరే డీ కోడ్ చేయను, డీ కోడ్ చేయను, డీ కోడ్ చేయగానే మావాడు చెప్పాడు, చిన్న ఎక్కడ కాలువల్లే సార్కి వచ్చిందా, సార్కి వచ్చిందా సార్, అప్పుడే మీకు బాలాభివందనం చేసినాం సార్. రియల్లీ గ్రేట్. మీరు పోటీలో పాల్గొనడం అందరికీ స్ఫూర్తి సార్. మీరు ఈ కార్యక్రమంలో రావడం, ప్రత్యక్షంగా అవార్డు స్వీకరించడం, చాలా మాటలు రానటువంటి పరిస్థితి. సో అట్లాగే మహామహులంతా ఈ సభలో ఉన్నారు. అందరికీ పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ, మరి నేను ఎక్కువ మాట్లాడేస్తే బాగుండదు, ఇంకా చాలా మహామహులంతా కూడా ఉన్నారు మాట్లాడేవారు. మా పచ్చిరెడ్డి లక్ష్మణ్ అన్నాడు, తెలంగాణ భాషలో రాయడం అంటే ఆ ఘనత నాకు ఉంటుంది, నన్ను మర్చిపోకు, సభలో నన్ను ఖచ్చితంగా పిలవాలనంటే డిసెంబర్ 4 ఉంటే తప్పకుండా పిలుస్తున్నాను అని. డిసెంబర్ 4 ఫిక్స్డ్ ప్రోగ్రామ్. పాపం తన ఎన్ని పనులు ఉన్నా సరే డిసెంబర్ 4 ఇక్కడ ఆగిడు, అన్న చాలా బిజీ ఉంటాడు. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పచ్చిరెడ్డి లక్ష్మణ్ గారు. ఈరోజు తెలంగాణ మాండలికంలో కథలు, కవితల రాష్ట్ర స్థాయి, అంటే ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో పోటీలు నిర్వహించడం, విజేతల బహుమతులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ ప్రక్రియ ఎంచుకొని వారిని విజేతలను సత్కరిస్తున్న సంతోష్ గారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. మాండలికం అంటే ఒకప్పుడు మజాక్గా చూసేవారు, ఏదో కమెడియన్స్కు హాస్య సన్నివేశాలలో మాండలికం మాట్లాడడం అనేది చాలాసార్లు మీరు అందరు విని ఉంటారు సినిమాలలో. కానీ మాండలిక మహత్యం అంటే ఏందో చాలామందికి అర్థం కాదు. మన పూర్వీకులు అంటుండే, వేదాలలోంచి, ఉపనిషత్తులోంచి, పురాణంలోంచి సంస్కృతం వచ్చింది, దాంట్లోంచి అన్ని భాషలు పుట్టినాయని మన పూర్వీకులు మనకు చెప్తుంది. కానీ అది హేతుబద్ధంగా లేదు ఆ మాట. ప్రతి భాషకు కన్నతల్లి మాండలికం. మాండలికం అనేది ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, ప్రపంచంలో ప్రతి చోట మాండలికాలు. మానవుడు నాగరికత నేర్చుకున్న టైంలో ఆదివాసులంతా నాగరికత నేర్చుకున్న టైంలో చివరిగా వాళ్ళు భాషను ఉద్ధరించారు. మాండలికం అంటే ఒక మండలంలో నివసించే వాళ్ళంతా తమ అప్పటి వరకు సైగలతో, శబ్దాలతో ఏదో విధంగా తమ మాటని పంచుకున్న వాళ్ళు మెల్లమెల్లగా భాషను సృష్టించుకున్నారు. ముందు భాష పుట్టింది, తర్వాత వాంగ్మయం పుట్టింది. ఆ భాష రకరకాల నేను అనుకుంటా మన నిజామాబాద్ జిల్లాలోనే ఒక 100 రకాల మాండలికాలు ఉన్నాయి. లేదు మన తెలంగాణలో ఒక 1000 రకాల మాండలికాలు ఉంటాయి. మరి ఇవన్నింటినీ కూడా మన వాళ్ళంతా ముందు భాష నేర్చుకున్న తర్వాత వాంగ్మయం
అక్షరం పుట్టింది. మరి ప్రతి భాషకు పుట్టినిల్లు మాండలికం. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను నేను. ఈ భాష అనేది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడ్డది కాదు. మనము మన భాషలోంచి, మాండలికంలోంచి, మనము మాట్లాడే మాటల్లోంచి మెల్లగా భాషను ఉద్ధరించి ఆ తర్వాత వ్యవహారిక భాష, శిష్ట వ్యవహారిక భాష గ్రామికంగా మారి మన ముందు ఈ భాష వాళ్ళు పరివర్తిస్తున్నారు. మరి 1966లో తొలి ఉద్యమంలో నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు 66 నుంచి 65 నుంచి 66, 67 వరకు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రత్యక్షంగా. అప్పుడు ఉద్యమము చాలా ఊపులో ఉంది. విద్యార్థి రంగంలో ఒక మేధావులు బాగా చదువుకున్న ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళే ఉద్యమాన్ని అందుకోగలిగినారు. రాను మలిదశ ఉద్యమంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ఆయుధాన్ని ఎంచుకున్నారు. ఆయన మాండలికం. ఆ భాషను తనదైన శైలిలో అనేక రకాల సభలలో పాటలు, గీతాలు, జానపద గీతాలతోని మాండలికంలో ఆయన ఆయన ఇచ్చే సందేశాలన్నీ మాండలికంలో ప్రజల మొత్తం పల్లెటూళ్ళలో ఉన్న ప్రజల మనసులోకి పోయి ఉద్యమం మాత్రంగా ఊపందుకొని మనకు మా తెలంగాణ సాధించి పెట్టింది. నిజం చెప్పాలంటే తెలంగాణ సాధనకు మాండలిక భాషకే మూలం. మరి అటువంటి భాషను ఈ మేధావులందరూ అందరికి ప్రోత్సహించి మాండలికంలో ఇంకా ఉత్తమమైన సాహిత్యం రావాలా, కవులు రావాలా, కథలు రావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు. భాష తన పరిణామక్రమం చెందుతున్నప్పుడు ఆ భాష యొక్క మూల రూపం ఏదైతే ఉందో అది ఆ భాషకు పునాది లాంటిది. ఆ మూల రూపాన్ని మర్చిపోవాలి. మా సంతోషం అంటాడు, ఒక పుస్తకం తెచ్చి ఇచ్చిన, ఈ పుస్తకం చదవాలన్నాడు. ఆ పుస్తకం స్పెషాలిటీ ఏంటిదంటే చదివినగా చెప్పాలి. ఆ పుస్తకం స్పెషాలిటీ ఏంటంటే ఉత్తరాంధ్రలో అసలు ఆ జమానా కాలంలో భాష ఎట్లుండేది ఆ పుస్తకంలో. ఇప్పటి భాషకు అప్పటి భాషకు చాలా తేడా ఉంది. కానీ దాని మాధుర్యం, దాని సొగసు, దాని ఆత్మ మాత్రం చాలా అద్భుతంగా మనల్ని ఆవహిస్తుంది. సో ఆ భాష యొక్క అంతరార్థాన్ని తెలిసిన వ్యక్తి పంచరెడ్డి గారు. వారికి ఒకసారి గట్టిగా చెప్పగలదు. అలాగే కథలను ఆవులాగా మొత్తం కథలన్నీ లిస్ట్ చేస్తే 494 పేజీలు వచ్చింది. 494 పేజెస్ని A4 సైజ్ 494 పేజెస్ని ఆవులాగా అనేక మార్లు చదివి శల్య పరీక్ష చేసి న్యాయ నిర్ణేతగా అసలు న్యాయ నిర్ణేత అంటే ఇలా ఉండాలి అని సార్ వర్క్ చేసిన తర్వాత బాగా తెలిసి. ఎందుకంటే అప్పుడప్పుడు నన్ను కూడా పిలుస్తుంటారు. నిజంగా సార్లో 10% కూడా పాటించలేదు. 90% లక్షణాలు సార్ దగ్గర నేర్చుకున్నాం. సో వచ్చిన కథల గురించి ఇంకా అసలు ఈ కార్యక్రమం గురించి ఏమంటున్నారో అనిల్ ప్రసాద్ గారి మాటలు విందాం. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.